ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేస్తారు. అల్లు అర్జున్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తన లీగల్ టీంతో బయలుదేరారు. బన్నీని ఏ అంశాలపై ప్రశ్నిస్తారు అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఆయన నివాసం దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో పోలీసుల విచారణకు అల్లు అర్జున్ హాజరవుతారు, రికార్డ్ చేస్తారు. 10 ప్రశ్నలు సిద్ధం చేశారన్నట్టుగా తెలుస్తోంది. విచారణకు తన నివాసం నుంచి అల్లు అర్జున్ టీంతో బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, అల్లు అర్జున్ తన నివాసం నుంచి లీగల్ టీంతో చిక్కడపల్లి పిఎస్కి బయలుదేరారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఏదైతే అల్లు అర్జున్ ఆ కాన్వాయ్ అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దాటారు. సో మొత్తం ఎక్కడికక్కడ కూడా ఆ రోప్ పార్టీ కానివ్వండి భారీగా పోలీసులను మోహరించారు. ఎవరిని కూడా అల్లు అర్జున్ వెళ్ళేటటువంటి మార్గంలో ఎక్కడికక్కడ కూడా ఆ సిగ్నల్స్ దగ్గర కూడా ఎవరిని వెళ్లకుండా పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి. మరోవైపు అల్లు అర్జున్ నివాసం దగ్గర కూడా మీడియా ప్రతినిధులు కూడా పూర్తిగా అడ్డుకున్నారు. ఎవరిని కూడా రాకుండా ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో ఒకంత అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా పూర్తిగా ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము, మనం చూడొచ్చు అల్లు అర్జున్ కాన్వాయ్ని ప్రస్తుతం ఫాలో అవుతున్నాము. సో ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు అల్లు అర్జున్ కాన్వాయ్ అయితే ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది. అల్లు అర్జున్ తో పాటుగా ముందు ఎస్కాట్గా దాదాపు ఒక 4 వెహికల్స్ని పెట్టారు. ఇటు ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము, ఇటు జూబ్లీ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి బయలుదేరేటువంటి పరిస్థితి. 11:35 అల్లు అర్జున్ ఏదైతే చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కానున్నారు విచారణకు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు భారీగా పోలీసు బందోబస్తును కూడా చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. లీగల్ టీంతో ఉదయం నుంచి చర్చించినటువంటి అల్లు అర్జున్ పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా లీగల్ టీం అల్లు అర్జున్ని కూడా పూర్తిగా గైడ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో కాసేపట్లోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ దగ్గరికి చేరుకోనున్నారు. సో విచారణలో భాగంగా ఏదైతే డిసెంబర్ 4వ తేదీ రాత్రి జరిగినటువంటి విషయాల గురించి పోలీసులు ఏదైతే అల్లు అర్జున్ క్వశ్చన్ చేస్తారో సో అలానే అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారని తెలుస్తుంది. సో ఇది విచారణే కాబట్టి అల్లు అర్జున్ మధ్యాహ్నం 3-3:30 వరకు తిరిగి మళ్ళీ ఇంటికి చేరేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో సో ఆ మార్గంలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. అభిమానులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అల్లు అర్జున్ ఇంటి మీద ఏదైతే ఓయూ జేఏసీ నేతల దాడి కూడా జరిగింది. దాంతోపాటు దిష్టి బొమ్మలు కూడా దహనం అవుతున్నాయి. అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఓవైపు ప్రజా సంఘాలు కానివ్వండి ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఒకంత అల్లు అర్జున్ తీరుకు వ్యతిరేకంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మండిపడుతున్నటువంటి నేపథ్యంలో సో అల్లు అర్జున్ మీద దాడి కూడా జరిగేటటువంటి అవకాశం ఉందని ముందస్తు సమాచారం నేపథ్యంలో సో అల్లు అర్జున్ వెహికల్స్ని కూడా ఎక్కడ ఆపకుండా అతను వెళ్ళేటటువంటి మార్గం